నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ తెలంగాణ సభ గురించి ఇవ్వడం జరిగింది. అలాగే స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి అంటూ అన్ని దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో కొలువుదీరిన సభ 114 మంది ఎమ్మెల్యేల ప్రమాణం, తొలుత సీఎం కేసీఆర్, చివర్లో వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ న్యూస్గా రెండవ తెలంగాణ శాసనసభాపతిగా పోచారం శ్రీనివాసరెడ్డి అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఒక్కడే నామినేషన్ దాఖలు చేశాడు, ఏకగ్రీవం అవుతుంది ఎన్నిక. సీఎంతో పాటు తెరాస, కాంగ్రెస్, మజ్లిస్ సభ్యుల ప్రతిపాదన. నామినేషన్ దాఖలు చేసిన శ్రీనివాసరెడ్డి గడువులోగా పోటీలో ఉన్నది ఒక్కరే, ఏకగ్రీవం కానున్న ఎన్నిక నేడు అధికారికంగా ప్రకటన అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో సిఎల్పి నేత ఎంపిక ఢిల్లీలోనే అంటూ వార్తనివ్వడం జరిగింది. నిర్ణయం రాహుల్కి అప్పగింత, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఏకవ్యాఖ్య తీర్మానం, ఉత్తమ్ భట్టీల మధ్య పోటీ, అవకాశం ఇస్తే మేము నిరూపించుకుంటామన్న ఇంకొందరు శాసనసభ్యులు సిఎల్పి నేతను నేడు ప్రకటించే అవకాశం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సిబిఐ నుంచి రాకేష్ అస్థానాకు ఉద్వాసన, ఆ వెంటనే పౌర విమానయాన భద్రతా సంస్థకు బదిలీ, మరో 3 సీనియర్ అధికారులకు పదవి కాలానికి కత్తెర అంటూ వార్తనివ్వడం జరిగింది. మరో వార్తగా ఈనాడు ప్రత్యేక కథనాన్ని ప్రచురించండి. పచ్చగా బతకండి అంటూ, మాంసం తగ్గించండి, తిండి మార్చుకోకుంటే తిప్పలే అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆహారపు అలవాట్లను మార్చుకోకుండా, ఆహార ఉత్పత్తిని పెంచకుండా, ఆహార వృధాను అరికట్టకుండా ప్రపంచ మానవాళికి ఆరోగ్యకరమైన సమతుల ఆహారాన్ని అందించలేమంటూ లార్సెంట్ నివేదికకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇది ఈనాడులో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తను చూసినట్టయితే, మరో పత్రికలు తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా కొలువుదీరిన అసెంబ్లీ, సీఎం సహా 114 మంది ఎమ్మెల్యేల ప్రమాణం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అతిపెద్ద వయసుడుగా 73 సంవత్సరాల అసెంబ్లీలో అత్యధిక వయసున్న సభ్యుడు వనమా వెంకటేశ్వరరావు. అతిపిన్న వయసుల గురించి ఇవ్వడం జరిగింది. 33 సంవత్సరాలు అతిపిన్న వయసు గల సభ్యురాలు బానోతు హరిప్రియ. 26 మంది ఎమ్మెల్యేలు తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారి సంఖ్య అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు మల్లారెడ్డి, బాల్క సుమన్. ఎమ్మెల్సీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్ రెడ్డి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా స్పీకర్గా పోచారమే, గడువులోగా ఆయన ఒక్కరే నామినేషన్, సీఎం విజ్ఞప్తితో ఏకగ్రీవానికి ఒప్పుకున్న ప్రతిపక్షాలు, శ్రీనివాసరెడ్డి తరపున 6 సెట్ల నామినేషన్లు దాఖలు, ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన కేసీఆర్, భట్టి తదితరులు అంటూ వార్తనివ్వడం జరిగింది. సాక్షిలో మరొక వార్తగా న్యూస్ మరియు కాంగ్రెస్కు షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. గులాబీ గూటికి ఒంటేరు అంటూ వార్తనివ్వడం జరిగింది. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ, కేటీఆర్తో ఫలించిన మంతనాలు, గజ్వెల్లో పార్టీ బాధ్యతలు ఇచ్చే అవకాశం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా సాక్షిలో మహారాష్ట్రలో మళ్ళీ డ్యాన్స్ బార్లు అంటూ వార్తనివ్వడం జరిగింది. గుర్తింపు పత్రాలు ఇస్తాయనే కాలేజీలకు ఫీజు అంటూ రియంబర్స్మెంట్ పథకంలో సర్కారు మార్పులు అంటూ వార్తనివ్వడం జరిగింది. మల్లన్న సాగర్ వచ్చే నెల షురు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ప్రధానంగా నేడు మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరో పత్రిక తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మొదటి వార్తగా కొలువుదీరిన కొత్త సభ అంటూ వార్తనివ్వడం జరిగింది. సీఎం సహా 114 మంది ఎమ్మెల్యేల ప్రమాణం, తొలి రోజున హాజరు కాని సభ్యులు 5 అంటూ వార్తని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా స్పీకర్ పోచారం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఏకగ్రీవం లాంఛనమే అంటూ వార్తనివ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలోనే టీఆర్ఎస్లోకి ఒంటేరు, నేడు ప్రగతి భవన్ లో పార్టీ చీదం, ఎమ్మెల్సీ పదవి, గజ్వెల్ బాధ్యతలు పార్టీ అధినాయకత్వం నుంచి హామీ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఫీజు ఎవరు కట్టాలి, రియంబర్స్మెంట్ ఇస్తారా, మాఫీ చేస్తారా అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఫీజులకు సంబంధించింది. ఆస్థానకు ఉద్వాసన, మరో 3 సిబిఐ అధికారులపైన వేటు అంటూ వార్తనివ్వడం జరిగింది. రిజర్వేషన్కు సంబంధించిన అంశాన్ని ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతి ప్రస్తుత కోటాలు ఎత్తేద్దాం, కుల జనాభా ఆధారంగా వాటాలు పంచండి, రిజర్వేషన్ల సమస్యకు ఇదే శాశ్వత పరిష్కారం, 10% రిజర్వేషన్లపై ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఆగ్రహం, ప్రధాని నరేంద్ర మోడీకి ఆర్ కృష్ణయ్య లేఖ అంటూ వార్తనివ్వడం జరిగింది. సొరంగం తవ్వి డీజిల్ చోరీ అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది.
ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ప్రధానంగా ఇచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి వార్తగా కొలువుదీరిన కొత్త సభ అంటూ వార్తనివ్వడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను అంటూ మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రికి సంబంధించిన ఫోటోను ఇవ్వడం జరిగింది. సభలో అందరికన్నా సీనియర్ తెరాస అధినేత కేసీఆర్ 8 సార్లు గెలిచిన ఘనత ఆయనది. శాసనసభలో అడుగుపెట్టిన 23 మంది కొత్త ఎమ్మెల్యేలు, అసెంబ్లీలో 6 మహిళా ఎమ్మెల్యేలుగా 2 ఎంపీలు అంటూ వార్తనివ్వడం జరిగింది. స్పీకర్ పోచారం అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఏకగ్రీవంగా ఎన్నిక, కేసీఆర్ ప్రతిపాదన, కాంగ్రెస్ మద్దతు, సీనియారిటీకే పట్టం, నేడు అధికారిక ప్రకటన అంటూ ఇవ్వడం జరిగింది. తెరాసలోకి ఒంటేరుతో పాటు సన్రా అంటూ ఒక వార్తను ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రభ ఒంటేరుతో పాటు నేడు కార్యకరున్న సన్రా, కేసీఆర్ సమక్షంలో చేరికలు అంటారు వార్తనివ్వడం జరిగింది. తొందర ఏముంది, డిప్యూటీ స్పీకర్పై మళ్ళీ సస్పెన్స్ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ వార్తగా 14న అమరావతికి కేసీఆర్, జగన్ గృహప్రవేశానికి హాజరయ్యే అవకాశం, 21 నుంచి ప్రారంభమయ్యే ఎర్రవెల్లి యాగానికి జగన్కు ఆహ్వానం అంటూ వార్తనివ్వడం జరిగింది. బట్టి వైపే మొగ్గు, సీఎల్పీ నేతను నేడు ప్రకటించనున్న అధిష్టానం అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రక్షాళన దిశగా సిబిఐ, ఆస్థానాకి ఉద్వాసన, ఆగమేఘాల మీద బదిలీ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో ప్రధానంగా వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే మరొక పత్రికలు తీసుకున్నట్టయితే నమస్తే తెలంగాణలో మొదటి వార్తగా స్పీకర్ పోచారం అంటూ వార్తనివ్వడం జరిగింది. సుదీర్ఘ అనుభవానికి సమున్నత గౌరవం అంటూ వార్తనివ్వడం జరిగింది. కొలువుదీరిన అసెంబ్లీ అంటూ మరొక వార్తను, ఒడిశాలోను కంటి వెలుగు అంటూ వార్తను, 2వ విడత ప్రచారం షురు అంటూ వార్తను నమస్తే తెలంగాణ కవరేజ్ చేయడం జరిగింది. అమరులారా వందనం అంటూ కేసీఆర్ అమరవీరుల స్తూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఒక ఫోటోని ఇవ్వడం జరిగింది. ఇవి నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే మరో పత్రిక తీసుకున్నట్టయితే వెలుగులో మొదటి వార్తగా కొలువుదీరిన కొత్త అసెంబ్లీ అలైబలై 114 మంది ఎమ్మెల్యేల ప్రమాణం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ది గ్రేట్ ఆయిల్ రాబరీ, స్కెచ్ వేసి సొరంగం దవ్వి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఆయిల్ రాబరీకి సంబంధించిన వార్తను. మరొక వార్తగా పోచారమే స్పీకర్ అంటూ వార్తను, రాహుల్జీ మీరే డిసైడ్ చేయాలి, సిఎల్పీ లీడర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం అంటూ ఇవ్వడం జరిగింది. ఇవి వెలుగు పత్రికలో ఈరోజు మొదటి పేజీలో వచ్చిన ప్రధాన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే మన తెలంగాణలో కొలువు తీరారు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. పనితీరే విజయ రహస్యం, 4 ఏళ్ల పనితీరే మళ్ళీ గెలిచింది అంటూ సీఎం కేసీఆర్పై సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రశంసలు అంటూ ప్రత్యేక వార్తను ఇవ్వడం జరిగింది. మల్లన్న సాగర్ పనులు త్వరలో అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. విద్యాలయాల్లో సీట్ల సంఖ్య 10% పెంచుతాం, ఈ సంవత్సరం నుంచే అగ్రవర్ణర్ రిజర్వేషన్ అమలు, బీసీ కోటాని హాని కలగనివ్వాలంటూ వార్తనివ్వడం జరిగింది. జైట్లీ రాకపోతే బడ్జెట్ ప్రవేశపెట్టేదెవరు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ పీయూష్ గోయల్కి అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ప్రధాన పత్రికల్లో వచ్చిన మొదటి పేజీ వార్తలను తీసుకున్నట్టయితే దీనిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లోనూ కొలువుదీరిన అసెంబ్లీ అంటూ వార్తనివ్వడం జరిగింది. గత నెల రోజుల క్రితం దాటినప్పటికీ అసెంబ్లీ కొలువు తీరలేదు. నిన్న కొలువు తీరిన విషయాన్ని ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, వెంటనే పోచారం నామినేషన్ వేయడం మొదలగు వార్తల్ని అన్ని దినపత్రికలు ఇవ్వడింది. అసెంబ్లీ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది, ఈరోజు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంట్రెస్టింగ్గా ఈరోజు వివిధ దినపత్రికల్లో చూసినట్టయితే ఒక కాంగ్రెస్కి షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే గజ్వేల్లో కేసీఆర్పై పోటీ చేసి ఓడించినంత పనిచేసి వార్తల్లోకి ఎక్కిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి
టీఆర్ఎస్లో చేరబోతున్నారనే వార్త సంచలనం కలిగిస్తుంది. అటు టీఆర్ఎస్లోనూ ఇటు కాంగ్రెస్లోనూ. అసలు ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడానికి కారణాలు ఏంటి అనేది విశ్లేషించడానికి మనతో పాటు వెంకటేష్ గారు ఉన్నారు. కుంట్లూరు వెంకటేష్ గారు, టీఆర్ఎస్ నాయకులు. వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు వార్తను చూసినట్టయితే అన్ని ప్రధాన దినపత్రికల్లోనూ ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నారనే వార్త. ఇది అంటే జనరల్గా షాకింగ్ న్యూస్. కాంగ్రెస్తో పాటు కొంత టీఆర్ఎస్లో కూడా షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇప్పుడు అంతిమంగా ఒక లీడర్ యొక్క లక్ష్యం ఏంటంటే కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో వస్తారు. ఎవరైనా ఎమ్మెల్యే కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, లేకపోతే ఎంపీ కావాలన్నా వాళ్ళ మోటివ్ ఏంది? ప్రజలకు, ఈ సమాజానికి నేను సర్వీస్ చేయాలి. అది ఒక్కొక్కరికి ఒక ప్యాషన్ ఉంటుంది. రాజకీయ నాయకుడికి కూడా ఒక ప్యాషన్ ఉంటుంది. అయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ పైన పోటీ చేసింది కాబట్టి ఆ అటెన్షన్ క్రియేట్ అయింది. మిగతా చోట్ల చాలామంది పోటీ చేసి ఓడిపోయారు. అది వరకు కూడా అటెన్షన్ రాలేదు. అంటే కొంచెం ఉత్కంఠ జరిగిన మాట వాస్తవమైన అది 100% కేసీఆర్ గారు గెలిచిపోతారు ప్రమాణమే అందరూ తెలిసిన విషయమే. కాకపోతే ప్రతాప్ రెడ్డి గతంలో కూడా ఓ నేరో వచ్చేసి ఆ గజ్వేల్ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ గారు నిలవడం వలన దానికి ఒక ప్రాముఖ్యత ఏర్పడింది. దానికి ఒక చర్చనీయాంశమైంది. అట్లా ఆయన ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారికి కొంత ఫేమ్ నేమ్ ఇట్లా ఈ రకంగా కూడా వచ్చిందని చెప్పొచ్చు. దాని తర్వాత రావడం ఆయన ఆయన జీవిత లక్ష్యం ఏంది? నేను ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు ఒక దిశలో ఇక కాంగ్రెస్ రాదు, ఇక రాబోదు అని ఒక నిర్ణయం వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? అల్టిమేట్గా నేను ప్రజలకు అంటే ప్రతిపక్షంలో ఉండి చేసేది ఏం లేకపోతే ఇంకో పక్షం నుండి చేయొచ్చు కదా అని ఒకవేళ కాంప్రమైజ్ అయిపోతే కనుక ఇంకో పక్షంకి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలే రిజైన్ చేసి మన కొండ విశ్వేశ్వరరెడ్డి ఉండే. ఆయనకు ఒక కాజ్ తోటి, ఒక ఆలోచనతో ఒక డిసిషన్ తీసుకుని కాంగ్రెస్ పార్టీకి పోయింది. అట్లనే కాంగ్రెస్లో ఇక్కడ వస్తున్నారు, అక్కడ పోతున్నారు. అంటే ఒక వ్యక్తికి అంటే ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో అందరూ ఏమనుకుంటారంటే అల్టిమేట్గా డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో పోతున్నాము, డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఒక అధికార పార్టీ ఉంటే కనుక ఇంకొంత మెరుగైన సేవ అందించవచ్చు, మనం ఇంకా ప్రత్యక్ష రాజకీయాల్లో ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతో ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా గజ్వేల్ నుంచి, ఎందుకంటే నెక్స్ట్ ఆయన ఆలోచన కూడా ఉండొచ్చు అనుకుంటున్నా. నెక్స్ట్ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారు కనుక సపోజ్ ఎంపీ పోతే కనుక నాకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వడమే ఉంటుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంతకాలం ఉన్నా నేను గెలిచేది ఉండదు. మరి ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్ళీ నేను ఉండదలుచుకున్నాను కాబట్టి నేను ఎమ్మెల్యే గెలిచి ఈ సమాజాన్ని నేను సేవ చేయాలనుకుంటున్నాను నా లక్ష్యం. కాబట్టి అందుగురించే టీఆర్ఎస్ పార్టీ కన్ను కప్పుకుంటే నాకు అవకాశం ఉందని చెప్పేసి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే కరెక్ట్. అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి నిజం చెప్పాలంటే అతను అంటే పార్టీ చేరడంలో తప్పలేదు. ఎందుకంటే ఈరోజు రేపు చూస్తే ఎమ్మెల్యేగా ఒక పార్టీ నుంచి ఎన్నికయ్యే మరో పార్టీకి వెళ్తారు ఫిరాయింపులు, అసలు అంటే నైతిక విలువ లేకుండా. ఈయనకు అలాంటి సమస్య కూడా లేడు. కాకపోతే ఏంటంటే మనం ఎన్నికలకు ముందు కానీ, ఈ ఎన్నికల్లో కానీ, గత ఎన్నికల్లో కానీ అంటే టోటల్ ప్రత్యర్థులుగా, ఎంత ప్రత్యర్థులుగా అంటే నేను కేసీఆర్ని ఓడించి తీరుతాను, కేసీఆర్ని ఓడించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని నేనే అంటే అసలు ఒక్కసారిగా నేను అనుకోవడం కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి లాంటి వ్యక్తి టీఆర్ఎస్లో ఎలా చేరుతున్నాడు అనేది ఒక షాకింగ్ న్యూస్లా మనం చూడొచ్చు కదా నిజం చెప్పాలంటే. నేను ఏమంటున్నా, ఇప్పుడు అక్కడ సీఎం అభ్యర్థి కాబట్టి, కేసీఆర్ గారి అభ్యర్థి కాబట్టి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది న్యాచురల్గా. ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్థానంలో ఎవరిని మిమ్మల్ని పెట్టినా కూడా అంటే ఇందులో రాజకీయ వ్యూహం ఏం లేదంట. రాజకీయ వ్యూహం ఏంటంటే ఇప్పుడు వ్యూహం అంటే మాకు ఎవరైనా ఒక గట్టి నాయకుడు ఉంటే పార్టీలు తీసుకోవాలి, వాళ్ళు పార్టీని బలంగా చేయాలనేది ఎవరైనా కోరుకునే అంశమే. అది పెద్ద విచిత్రం ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలైనా, భారతీయ జనతా పార్టీలైనా, లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీ అయినా, లేకపోతే మా టీఆర్ఎస్ పార్టీ అయినా సహజంగా ఏమనుకుంటారు? పార్టీ పటిష్టం కావాలి, మంచి లీడర్ ఉన్నోడు అనుకున్నది తీసుకున్నట్టయితే మనం మంచి పార్టీ ఇంకా దృఢంగా నడిపించచ్చు అనే ఉద్దేశం ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఏమనుకుంటాము? మనమే లంచం ఇచ్చో లేకపోతే ఇది ఇస్తామో అది ఇస్తామని చెప్పి మనం ఏమి ఎరేయట్లే. వాళ్ళు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో మా గజ్వేల్ ఇంకా ప్రాంతం నేను ప్రత్యక్షంగా ఇక్కడ ఉంటే కనుక, అధికార పార్టీలు ఉంటే కనుక ఇంకా డెవలప్మెంట్ చేయొచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, ప్రజలకు అవసరమైన అన్ని సమస్యలు తీర్చే ప్రక్రియలు నేను కూడా బాగా మంచుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను రావచ్చు.
అంటే నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ ఏమన్నారంటే అసలు ఒంటేరు ప్రభాకర్ రెడ్డికి అసలు స్థానమే లేదు, ప్రతాప్ రెడ్డికి స్థానమే లేదు మా పార్టీలో అన్నాడు. అంటే ఎంపీ అసంతృప్తితో ఉన్నట్టున్నాడు అతను రావడం. ఇప్పుడు ఎంపీదా ఎమ్మెల్యే కాదండి, ఫైనల్గా కేసీఆర్ గారే ఈజ్ ద బాస్. ఆయన ఏమనుకుంటే గదే చెప్పాలి. ఎవరైనా ప్రభాకర్ రెడ్డి అయినా వినాలి, ఇంకొక హరీష్ రావు అయినా వినాలి, ఇంకొకరైనా వినాలి. అంతే తప్ప ఒక ఎంపీ ఒపీనియన్ తీసుకొని పార్టీలు తీసుకోరు కదా. పార్టీ డిసైడ్, పార్టీకి నియమాలు ఉంటుంది. అంటే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, రాజకీయ వ్యూహం ఏంటి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఇవన్నీ వ్యూహాలు ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా కేసీఆర్ గారే ఫైనల్ నిర్ణయం. అంటే ఇందులో రాజకీయ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించడానికి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పార్టీలకు ఆహ్వానించిండని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు డైరెక్ట్గా హరీష్ రావునే తగ్గించచ్చు కదా. హరీష్ రావుని తగ్గించాల్చుకుంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి లేకపోవాల్సిన అవసరం ఏంది? ఎందుకంటే ఎన్నికల సమయంలో హరీష్ రావు మీద స్లీపింగ్ కామెంట్స్ చేసిండు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. కేసీఆర్ను ఓడించామని నాకు హరీష్ రావు ఫోన్ చేసి చెప్పాడు. అది చాలా వివాదాస్పదమైంది. హరీష్ రావు నేను అనలేదు, నేనే దగ్గరుండి గెలిపిస్తాను కేసీఆర్ని, నేను అసలు మామకు అలా చేసేది కాదని చెప్పేసి అంటే చాలా గందరగోళం సృష్టించింది. అలాంటి వ్యక్తి ఈరోజు టీఆర్ఎస్లో చేరుతుందంటే కేసీఆర్ వ్యూహాత్మకంగా ఏమన్నా అడుగులు వేస్తున్నారా? లేదండి, రాజకీయ ఎత్తుగడల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయడము, ప్రత్యర్థులను డిఫేమ్ చేయడం అనేది సహజంగా ఉంటుంది. ఇప్పుడు హరీష్ రావు నిజంగానే పూర్తి బాధ్యత తీసుకొని సిద్దిపేటలో అసలు చేయకుండా, ప్రచారం చేయకుండా, గజ్వేలు కొన్ని ప్రాంతాల్లో మొత్తం ఆయన పూర్తిగా అక్కడే ఉండి, ఎందుకంటే సీఎం గారు మిగతా సభలు చూసుకుంటారు కాబట్టి ఆయన తరఫున బాధ్యత వహించేసి పూర్తిగా బాధ్యత తీసుకుని గెలిపించడం వాస్తవమే కదా. ఆ నెట్వర్క్ అంతా ఆయన చేసాడు అక్కడ. సరే ఎట్లా నెట్వర్క్ చేసినా చేయకపోయినా గెలిచేది కానీ ఆయన నెట్వర్క్ ఎవరో ఒక లీడర్ ఉండాలి కాబట్టి ఆయన స్థానం నుండి సిద్దిపేట నుండి గజ్వేల్ పోయి అక్కడే ఉండి మొత్తం పార్టీ కార్యక్రమాలు మొత్తం తీసుకొని గెలుపుడికి ఆయన కూడా ఒక అంటే ఒక ప్రధానమైన కారణం అని చెప్తే పూర్తి బాధ్యతలు హరీష్ రావే మీదేసుకొని చేశాడు. ఎప్పుడు వేశాడంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎప్పుడైతే కామెంట్స్ చేసిండో హరీష్ రావు నాకు కేసీఆర్ను ఓడించామని చెప్పిండు అని అయితే ఎప్పుడైతే కామెంట్ చేసిందో ఆ సందర్భంలో అలా నేను చేయలేదు, నేనే దగ్గరుండి గెలిపిస్తానని చెప్పి బాధ్యతలు తీసుకుంటాను. అది తప్పండి. ఎందుకంటే 80 మీటింగ్లు అనుకొని కేసీఆర్ గారు ఎప్పుడైతే అనుకుంటారో తెలంగాణ మొత్తం 80 మీటింగ్లు పెట్టే క్రమంలో ఆయన గజ్వేల్ పోయి ప్రచారం చేయలేడు సహజంగా. మిగతా అందరినీ లీడర్లను కోఆర్డినేట్ చేసుకోవాలి, ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేసుకోవాలి, పార్టీని కోఆర్డినేట్ చేసుకోవాలి, ఇన్ఛార్జ్ని కోఆర్డినేట్ చేసుకోవాలి. కాబట్టి టైం సరిపోదు. కాబట్టి ఆల్రెడీ ఎవరికొకరికి ఇన్ఛార్జ్ ఇస్తారు. కొంతమంది ఎంపీలకు ఇచ్చారు, కొంతమంది ఎమ్మెల్యేలకు ఇచ్చారు, కొంతమంది స్టెమినా ఉన్న వాళ్ళకు కొంచెం అడిషనల్ బాధ్యత ఇచ్చారు. అందులో హరీష్ రావు కూడా పక్కనే కాబట్టి ఆయనకి ఇచ్చిండు, అంతే తప్ప ఇక వేరే ఏం లేదండి. అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు నేను ఆ మాట అనలేదు అన్నాడు, ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈ మాట అన్నాడు, నేను నిరూపిస్తా కేసీఆర్ని ఓడించామన్నాడు. అంటే ఇప్పుడు కేసీఆర్ని ఎవరిని నమ్మినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా హరీష్ రావునే నమ్ముతాడు. ఇప్పుడు అంటే నమ్మితే ఒంటేరు ప్రతాప్ రెడ్డి నుంచి ఎక్స్ప్లెనేషన్ ఏమైనా తీసుకున్నా అంటే నువ్వు ఈ విధంగా ఎందుకు మాట్లాడినావు, హరీష్ రావు అలా చేయడు, హరీష్ రావు జెన్యూన్గా ఉంటాడు, ఎందుకు మాట్లాడినావు అలాంటి మాటలు అనేది ఇప్పుడు సందర్భం వస్తుంది కదా అనేది. ఇప్పుడు సందర్భం వస్తుండొచ్చండి, నేను రాదనేమన్నాను. వచ్చినా కూడా ఇప్పుడు ఎందుకంటే ఆ రాజకీయ టెంపో నడుస్తున్నప్పుడు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒకరి మీద ఒకరిని చేర్చుకోవడం అనేది సహజమే. ఎన్నో మాటలు కాంగ్రెస్లో అనుకున్నారు, మా పార్టీలు అనుకుని, మా పార్టీలో విభిన్న పార్టీలు కూడా ఇట్లా అన్నట్లనే సహజంగా ఆరోపణలు ఉంటాయి. అది ఆరోపణ కింద కూడా ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు అది కన్ఫామ్గా ఇప్పుడు నేను ఒక ప్రత్యర్థిని, బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే సమయంలో నేను ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయని చెప్తా, నేను నిరూపిస్తాను చెప్తా, ఏమో చెప్తా. దాని తర్వాత మనం నిరూపించాలంటే అప్పుడే ఎందుకు ఇది చేయలేదు, ఎలక్షన్ ఇంకా ఎన్నికల టైంలో ఎందుకు చేయలేదు. నిజంగా ఆయనకు అదే ఉన్నాకో హరీష్ రావు వచ్చి పూర్తి సమయం ఆయన కేటాయిస్తప్పుడు అప్పుడే పెట్టచ్చు కదా. మనం అప్పుడు పెట్టలేదు అనుకుంటే మన దాని అర్థం ఏంటి? ఇవన్నీ ఎలిగేషన్ మస్ట్ చేస్తారు, అవన్నీ మనం పట్టించుకోవచ్చు. ఎలిగేషన్స్ చేస్తే అంటే ముఖ్యంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి చాలా సందర్భాల్లో, చాలా మీటింగుల్లో కేసీఆర్ కంటే కూడా తీవ్రంగా విమర్శించి హరీష్ రావుని, హరీష్ రావే ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా చూస్తుండు. అలాగే హరీష్ రావు కూడా తన నియోజకవర్గాన్ని వదిలి గజ్వేల్నే ప్రతాప్ రెడ్డిని ఓడించడానికే ప్రయత్నించిండు. అంటే ఇంత కాంట్రడిక్షన్ ఉన్న సమయంలో కనీసం మరి హరీష్ రావుకు మాట వరుసకైనా చెప్పకుండా ఈయన పార్టీలకు ఆహ్వానిస్తుండంటే హరీష్ రావు ప్రాధాన్యం తగ్గినట్టు కాదా? నేను ఇప్పుడు హరీష్ రావుకు చెప్పాలి లేకపోతే ఇంకొకరు చెప్పాలనేది అవసరం లేదు. పార్టీ హెడ్ ఆఫ్ ద పార్టీ అనక. దాని తర్వాత హరీష్ రావు ఆయన సిద్దిపేట అంటే సిద్దిపేటలో ఏనాడు పోటీ లేదు.
ఎవరు పోటీ లేదు, ఆయన ఇంట్లో వండుకునే గెలిచాడని ప్రపంచం అంతా తెలుసు. అలాంటప్పుడు ఒక స్టెమినా ఉన్న లీడర్ని ఒక అసైన్మెంట్ చేసి కొంత బాధ్యత అప్పగిస్తే కనుక పార్టీ కార్యక్రమంలో నడవని చూస్తారు కదా. అదే క్రమంలో గజ్వేల్ కూడా అప్పచెప్పారు తప్ప ఒంటరి ప్రతాప్ నేను ఒకటే చెప్తున్నా, సీఎం వాళ్ళ అభ్యర్థి కాబట్టి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. ఆడికి ఏం మాట్లాడినా ఒక బ్లాస్ట్ అవుతుంది, హైదరాబాద్లో ఏం మాట్లాడినా ఒక బ్లాస్ట్ అవుతుంది. అదే నల్గొండలో లేకపోతే ఇంకో సిద్దిపేటలో పోతే అక్కడ వరకే వార్త ఉంటుంది తప్ప దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. ఇప్పుడు ముఖ్యమైన ఊరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తుంది కాబట్టి జనరల్గా ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అంటే జనరల్గా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి రావడంలో తప్పలేదు. అయితే పార్టీని తీసుకునేటప్పుడు సీఎం అయినా పార్టీ అధ్యక్షుడైనా ఆ జిల్లాకు సంబంధించిన లీడర్ల ఒపీనియన్ కూడా తీసుకుంటాడు జనరల్గా. అంటే మెదక్ జిల్లా హరీష్ రావు కాబట్టి ఇట్లా ఆ పార్టీ నుంచి మనకు వస్తున్నారు, వీళ్ళ పట్ల మనం ఎలా వ్యవహరించాలి, ఎలా ఉండాలనేది పార్టీ అంటే జిల్లా ముఖ్య నాయకుల అభిప్రాయాలు అయితే తీసుకుంటాడు. ఇక్కడ చూస్తే ఈ చర్చలన్నీ కేటీఆర్ జరిపినట్లుగా తెలుస్తుంది. మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నేషనల్ పార్టీ అయితే కనుక కొంత సమాచార లోపం ఉంటుంది కాబట్టి సమాచారం జిల్లా నాయకులతో సమాచారం తీసుకొని ఒక ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడే లోకల్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు బాధ్యత తీసుకున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా. కేటీఆర్ చర్చలు జరపడంలో తప్పులేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, కానీ ఒక జిల్లా నాయకుని హోదాలో ఎమ్మెల్యేగా సీనియర్ మంత్రిగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హరీష్ రావుకు ప్రాధాన్యత ఇందులో ఉందా లేదా అనేది ముఖ్యమైన విషయం. ఇప్పుడు హరీష్ రావు లేకపోతే కేటీఆర్ కాదంటే ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. సిస్టమ్ ప్రకారంగా ఈయన చర్చలు జరపాలా, ఆయన ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన అనుభవం ఉన్న కేసీఆర్ గారు ఇంకోతోటి సలహా తీసుకొని ఇంకోతోటి ఇంటిమేషన్ జిల్లా నాయకులకు అంటే చెప్పడం, జిల్లా నాయకుల అభిప్రాయం తెలుసుకోవడం, అంటే ఒక పార్టీ నుంచి అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి కూడా అంటే జనంలో కొంత ఆయనకు కొంత పేరున్న నాయకుడే అని చెప్పి కూడా సీనియర్ నాయకుడే కదా, సీనియర్ పేరున్న నాయకుడు. అక్కడ అసలు కేసీఆర్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు నిలబడ్డా ప్రతాప్ రెడ్డి గెలిచే అవకాశం ఉన్న ఒక సీట్ అది. నిజం చెప్పాలంటే కేసీఆర్ వల్ల ఆయన ఓడిపోతుండే అనేది ఆయనకు కూడా ఒక భావన ఉంది. అట్లాంటి లీడరు పార్టీలకు వస్తున్నప్పుడు అంటే మెదక్ జిల్లాకు సంబంధించిన అందరి నాయకులను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? తీసుకోవాల్సిన అవసరం లేదనేమన్నా తీసుకుండొచ్చు. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్గా తీసుకుండొచ్చు, తీసుకోలేదు మీరు ఎట్లా అయిపోగలుగుతారు? కాన్ఫిడెన్షియల్ తీసుకుండొచ్చు. ఒక ఈ సందర్భాన్ని నెరేట్ చేసి మనకు పార్టీ పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పిండొచ్చు, తీసుకుండొచ్చు. కానీ తీసుకోకూడదు ఏం లేవు. అంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ ప్రశ్నలు మనకు ఎందుకు వస్తున్నాయంటే నిజం చెప్పాలంటే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతుంది. ఈ ఇటీవలి కాలంలో అసలు మంత్రి ఇస్తారో ఇవ్వరో తెలియదు, అసలు సాగునీటి పారుదల శాఖ ఇస్తారో ఇవ్వరో అనే క్రమంలో హరీష్ రావుని ఇంకా దూరం చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అనేది అంటే ఆ సీక్వెన్స్ని బట్టి ఈ వస్తున్న ప్రశ్నలు అన్నట్టు. లేదు, ఇప్పుడు హరీష్ రావు అని అంటారు బలమైన నాయకుడు, ఆయనను ఇంకో బాధ్యత అప్పచెప్పే క్రమంలో ఏమైనా ఇప్పుడు సైమల్టేనియస్గా ఏంటంటే ఒక బాధ్యత ఇంకోటి బలమైన బాధ్యత అప్పచెప్పే క్రమంలో ఈ కింది ఈ స్థాయి పదవులు ఎవరైనా చేయగలరు అనుకున్న క్రమంలో ఇంకో పెద్ద బాధ్యత అప్పచెప్ప అనుకుంటుండేమో కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ క్రమంలో కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన నిజంగానే పక్క పెట్టాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి రాజకీయంగా. ఓ మనిషిని కిల్ చేయాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. అంటే ఇది కూడా ఒక మార్గమే కదా. ప్రత్యర్థిని తెచ్చి ఆయన పక్కలో బల్ల చేయడం కూడా ఒక మార్గమే. ఇప్పుడు ఆయన ప్రత్యర్థి గారు ఇంకో పదోన్నతి కూడా చేయొచ్చు కదా, పదోన్నతి చేస్తారని కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కేసీఆర్ గారు మనసులో మాట ఏమనుకుంటున్నారు అనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన ఏం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నాడు, పార్టీ పటిష్టం. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే నిజంగానే ఒక రాజకీయ ప్రత్యర్థిని కిల్ చేయాలంటే ఒకటి, మన దాంట్లో కిల్ చేయాలంటే ఒకటి. ఇప్పుడు ఆ భావమే ఉంటే కనుక ఆయన గజ్వేల్ ఎందుకు అప్పచెప్తాడు, ఇన్ఛార్జ్గా ఎందుకు పంపిస్తాడు? అట్లా ఆయనకు అడిషనల్ బాధ్యత చాలా చోట్ల మక్తలు యుక్తలు చాలా నాకు తెలిసి ఒక 6-7 కాన్స్టిట్యూన్సీలు అప్పచెప్పినట్టున్నారు. 6 కాన్స్టిట్యూన్సీ కూడా అంత బ్రహ్మాండంగా ఇది చేసిన. మరి ఆయనకు నిజంగా స్టెమినా లేకపోతే కనుక ఎందుకు అప్పచెప్తాడు? కాదు కదా. అంటే రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగ తీసుకోవడం అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో ఒక అస్త్రంగా మారింది. అంటే మరోవైపు చూస్తే మనం అంటే గెలిచిన ఎమ్మెల్యేలను కూడా అంటే వాళ్ళు స్వలాభం కోసం వస్తున్నారా లేకపోతే పార్టీ ఎందుకు
చేస్తున్నారో తెలియదు కానీ అంటే ప్రతిపక్షం వాళ్ళు వీక్ అయ్యారా లేకపోతే వాళ్ళు ఎందుకు అధికార పార్టీలో చేరుతున్నారో అని ప్రశ్న. ఎందుకంటే నిన్న సండ్ర వెంకట వీరయ్య ఆయన నిన్న అసెంబ్లీకి కూడా రాలేదు, టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందంటారు. ఎన్నికైండు టీడీపీ తరఫున, ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పుడే పార్టీ మారడాన్ని మనం ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఇవన్నీ సహజంగా మారిపోయినాయి. దక్షిణాది కంటే ముందు మేజర్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది ఈ కల్చర్. అంటే నిజానికి ఈ కల్చర్ మంచిది కాదు. ఎందుకంటే ప్రజలు ఒక పార్టీని ఉద్దేశంలో పెట్టుకొని అభిమానంతో ఒక పార్టీ ఒక అభ్యర్థిని గెలిపిస్తారు. వాళ్ళ ప్రజలకు అనుగుణంగా వాళ్ళు కోరిన కోరిక మేరకు గెలిపించిన తర్వాత తిరిగి ఇంకో పార్టీలో పోవడం అనేది కరెక్ట్ కాదని నేను కూడా ఏకీభవిస్తా. కాకపోతే సేమ్ టైం అధికార పార్టీతోటి ఒక అలయన్స్లో భాగంగా కోఆర్డినేషన్ తీసుకొని డెవలప్మెంట్ చేయవచ్చు, ఆ రకం కూడా పోవచ్చు. మరి మేము కూడా విన్నాము. సరే, ఒక్కొక్కరు అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఈ సిస్టమ్ చదువుతుందని నేనైతే కాదన్నాను కదా. ఇప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ ఏ డిసిషన్. అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అట్లా ఏమైనా వస్తే తప్ప ఫిరాయింపు చట్టాలని మనం తీసుకున్నట్టయితే ఆదర్శం ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిన రోజుల్లో తెలుగుదేశం పార్టీని వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, పార్టీ సభ్యత్వాన్ని అన్ని బహిరంగ సభ పెట్టి అన్ని వదిలేసుకొని నేను తెలంగాణ ఉద్యమంలోకి దూకానని చెప్పి వచ్చాడు. ఒక ఆదర్శప్రాయంగా నిలిచాడు, నైతిక విలువలతో కూడా. ఈరోజు మనం మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఆయన యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి టీఆర్ఎస్లో చేరి మళ్ళీ గెలిచాడు. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా చరిత్రలో స్థానం ఉంటుంది. అంటే మిగతా వాళ్ళు కూడా నువ్వు పార్టీ మారడం నీ ఇష్టం, కానీ వచ్చిన పదవిని వదులుకొని వచ్చి ఉంటే ఒక మంచి వాళ్ళకు ఒక గౌరవం పెరిగేది కదా అనేది ప్రశ్న. ఇప్పుడు కరెక్టే అండి. ఇప్పుడు కేసీఆర్ గారికి ఒక క్లారిటీ ఉంది, అందు గురించి అన్ని పదవులు రాజీనామా చేసి వచ్చిండు. వచ్చే వాళ్ళకు ఉండాలి వ్యక్తిత్వం. ఇప్పుడు మేము ఎవరైనా తీసుకుంటాం, వచ్చింది ఏదో పని చేస్తామండి, మేము పార్టీ గురించి పనిచేస్తాము, డెవలప్మెంట్ గురించి పనిచేస్తామండి, మేము వద్దని ఎందుకంటాం? వచ్చేవాళ్ళు వాళ్ళకు ఉండాలి, మేమేమి ఎట్లా పోవాలి అనేది ఒక ప్రణాళిక వాళ్ళకు ఉండాలి తప్ప కేసీఆర్ గారు కాదు. కేసీఆర్ గారు ఎవరు వచ్చా వెల్కమ్. యూనివర్సల్ పార్టీ డెవలప్మెంట్ కావాలి, పార్టీ పటిష్టం కావాలి, సొసైటీ డెవలప్మెంట్ కావాలి. మీరు వచ్చి నేను డెవలప్మెంట్ నేను కూడా పాల్పంచుకుంటా అంటే వద్దని నేను ఎందుకంటాను? వచ్చేవాళ్ళు వాళ్ళకు ఉండాలి, దాన్ని ప్రజలు డిసైడ్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ అంటే ఈ మధ్యకాలంలో ఫిరాయింపుదారులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటున్నాయి. ఫిరాయింపులు ఆంధ్రాలో కూడా సేమ్ అదే విధంగా ఉంది. అది జరగకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ కుంట్లూరు వెంకటేష్ గారు, V3 న్యూస్కి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఈరోజు V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.